మీ ఇంట్లో కూడా ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ 2 పొటాటోస్‌తో సూపర్‌గా కర్రీ అయితే చేసేసాననమాట నేనైతే ఈరోజు. ఏం లేదు, ఫస్ట్‌లో ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేయించుకోవాలి. అవి లైట్‌గా వేగిన తర్వాత కరివేపాకు, మనము కట్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలనమాట. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి ఒక 10 నిమిషాలు. మగ్గించుకొని ఒక 4 టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. అవి కూడా మెత్తగా అయ్యేంత వరకు. టమాటాస్ ఇంకా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవచ్చు ఇక్కడే. వేసుకొని బాగా వేగించాలన్నమాట. మన పొటాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము, తొందరగానే వేగిపోతుంది. కాకపోతే కొంచెం లైట్గా వాటర్ అయితే వేసానమాట, అవి లైట్గా మెత్తగా పడతాయని చెప్పేసి. ఇలా లైట్గా దగ్గర అయితే అయిపోయినట్టే. సూపర్గా వచ్చింది. నేను ఇందులో ఏమేం మసాలా వేయలేదు, ధనియాల పౌడర్ తప్ప. ఎంత టేస్టీగా ఉందో కర్రీ అయితే. అందులోకి చపాతీ కాంబినేషన్ చేశాను అనమాట. సూపర్గా ఉంది. నేనైతే ఎన్ని చపాతీస్ తిన్నానో, 3 పైనే తిన్నాను.